ఏం ఆలోచిస్తున్నావు? వెళ్తావా అమ్మా? నన్ను వదిలేసి వెళ్తావా? అయ్యో, అంటే నాకెందుకో ఇరిటేటింగ్ గా ఉంటుంది. అందుకే ఆ శుభ్రాన్ని చూస్తే జెలసీగా ఉంటుందమ్మా. బాగి, లేనిపోనివన్నీ ఆలోచించుకో. నేనెక్కడికి వెళ్ళను నాన్న. వెళ్ళమ్మా, వెళ్ళి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అవ్వు. వెళ్ళు. ఇలాంటిదే జరగబోతుందా? గంగ నిజంగానే బగీని వదిలి వెళ్ళిపోతుందా? బగీకి కలెందుకొచ్చింది? స్వామీజీ గారు మన ఇంటికి వస్తున్నారు. అమ్మా, ఏంటమ్మా మీ మూఢనమ్మకాలు? కాల్ జారి పడితే, గ్యాస్ ఆఫ్ అయితే అవి అపశకునాలా? మన తప్పిదాలే కదా. అలా అనకురా, నా తృప్తి కోసం అనుకో. ఇంట్లో జాహ్నవికి అంతా మంచి జరగాలని శాంతిపూజ చేసి హోమం చేయిస్తున్నాం. అత్తయ్య గారు, అవి... ఇంకేం మాట్లాడకమ్మా. బగీకి నీ మీద ఎంత ప్రేముందో తెలుసు కదా. నువ్వు బాగుండాలమ్మా. నాన్నా, ఏంటిలా సైలెంట్గా ఉన్నారు? ఏం లేదమ్మా, రా. అమ్మ కోసం బాధపడుతున్నావా? అంటే? నాకు తెలుసు నాన్నా, నువ్వు అమ్మ కోసం ఆలోచిస్తూ బాధపడుతున్నావు. నాకు కూడా బాధగానే ఉంది నాన్న. కాని అమ్మొచ్చాక ఈ బాధలన్నీ మర్చిపోతాం కదా.